ద్వారకా తిరుమల పశ్చిమ గోదావరి జిల్లాలోని ద్వారకా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం ఎంతో పవిత్రమైన దేవస్థానం. ఇది చిన్న తిరుపతి అని ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయానికి సంబంధించిన కథలు, మహిమలు పురాణాల పరంగా ఎంతో గంభీరంగా వర్ణించబడ్డాయి. ఇప్పుడు ఈ ధార్మిక స్థలానికి సంబంధించిన విస్తృతమైన కథను పరిశీలిద్దాం. ఆలయ స్థాపన. బహుకాలం క్రితం శిలాద మహర్షి అనే ఒక మహాత్ముడు ధర్మపరంగా జీవించేవాడు. అతను సంతానం కోసం పరమేశ్వరుని ఆరాధిస్తూ గాఢ తపస్సు చేశాడు. భగవంతుడు తృప్తి చెంది అతనికి నిత్య జీవిత సంతోషం కలిగించే పుత్రుని వరంగా ఇచ్చాడు. ఆ బాలుని పేరు నందిని. నందిని భగవద్భక్తిగా ఉండి బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ జీవించేవాడు. కాని ఒకరోజు దేవతలు మహర్షికి ఓ నిజాన్ని చెప్పారు. నీ కుమారుడు దీర్ఘాయుష్కుడు కాడు. అతని జీవితం తక్కువ. ఈ విషయం విని శిలాదుడు విచారించాడు. ఆ బాలుడు విచారం చెందాడు. అప్పుడు అతడు శ్రీహరి నారాయణుడిని తపస్సు చేసి దయపాలిగా వెంకటేశ్వర రూపంలో దర్శనమిచ్చుకోమని కోరాడు. తపస్సుతో తృప్తి చెందిన శ్రీమహావిష్ణువు ద్వారకా నామక పర్వతం మీద వెంకటేశ్వర స్వరూపంలో ప్రతిష్ఠించబడతానని ఆ శిష్యునికి వరమిచ్చాడు. శిలాదుడు కూడా తన తపస్సుతో స్వామిని అక్కడే ప్రతిష్ఠించాడు. అప్పుడు నుండి ఆ స్థలం ద్వారకా తిరుమలగా పిలవబడుతోంది. ద్వారకా పర్వత విశిష్టత. ఈ పర్వతం ఎంతో పవిత్రమైనదిగా పౌరాణికంగా పేర్కొనబడింది. ఇది వృషభాద్రి, చింతాద్రి, నీలాద్రి, అంజనాద్రి అనే నామాలతో పిలవబడుతుంది. ఈ పర్వతం మీద స్వయంగా స్వామివారు ప్రత్యక్షమై తమ మూలస్వరూపంగా ఉండిపోతారని వరమిచ్చారు. ఇక్కడి స్వామి విగ్రహం 2 భాగాలుగా ఉంటుంది. పైభాగం స్వయంభూ మరియు క్రింది భాగం ప్రతిష్ఠిత రూపంలో ఉంటుంది. పైభాగం మాత్రమే దర్శనం పొందడానికి వీలవుతుంది, ఎందుకంటే అది భూమికి ఉపరితలంలో వెలిసిన విగ్రహము. స్వయంభూ మూర్తి. ఇక్కడ వెంకటేశ్వరుడు స్వయంగా భూమి మీద ప్రత్యక్షమై శిలాద మహర్షికి దర్శనమిచ్చాడనే విశ్వాసం ఉంది. ఈ స్వయంభూ మూర్తిని ద్వారకా తిరుమల వెంకటేశ్వర స్వామి గా పిలుస్తారు. స్వామివారి ముఖంలో మధురమైన చిరునవ్వు, కనులలో కారుణ్య దృష్టి ఉంటాయి. భక్తుల కథలు. ఇదివరకు ఎన్నో భక్తులు ఈ ఆలయాన్ని దర్శించి వారి కోరికలు తీర్చుకున్నారు. ధనకాంక్ష, సంతాన సంపత్తి, ఆరోగ్యం, అభయమిచ్చే దేవునిగా ఈ స్వామిని గౌరవిస్తారు. ఇది చిన్న పిల్లల నుండి వృద్ధుల వరకు ఎంతో భక్తి శ్రద్ధలతో పూజించే స్థలంగా ప్రసిద్ధి చెందింది. ఒక భక్తురాలు రంగమ్మ అనే మహిళ దారుణమైన అనారోగ్యంతో బాధపడుతూ ద్వారకా తిరుమల స్వామిని శ్రద్ధతో ప్రార్థించి స్వస్థత పొందిందని స్థానికంగా చెప్పే కథలు ఉన్నాయి. ప్రత్యేకతలు. 1. విగ్రహ నిర్మాణం. స్వామి విగ్రహం 2 భాగాలుగా ఉండటం ప్రపంచంలో అరుదైనది. 2. పుణ్యతీర్థాలు. ఆలయం వద్ద కొన్ని పవిత్ర తీర్థాలు ఉన్నాయి. చక్రతీర్థం, గోదావరి నదీ సమీపత. 3. ఉత్సవాలు. బ్రహ్మోత్సవాలు, గరుడ సేవ, కళ్యాణోత్సవాలు ఎంతో వైభవంగా నిర్వహించబడతాయి. 4. అన్నదాన సేవ. భక్తులకు అఖండ అన్నదానం కొనసాగుతూనే ఉంటుంది. 5. గోశాల. ఆలయానికి అనుబంధంగా గోశాల కూడా ఉంది. ద్వారకా తిరుమల, చిన్న తిరుపతి. తిరుపతి వెంటే ఈ క్షేత్రం పేరు ఎందుకంటే ఇది కూడా వెంకటేశ్వరునికి అంకితమైనది. ఇక్కడ స్వామివారు శాంతమూర్తిగా ఉంటారు. తిరుపతిలోని మాదిరి అలంకారం కాని భక్తులకు సమీపంగా దర్శనం కావడం దీని ప్రత్యేకత. తీర్థయాత్ర విశిష్టత. భక్తులు తమ జీవితంలో ఒకసారి అయినా ద్వారకా తిరుమలకు వెళ్లి స్వామిని దర్శిస్తే పాప విమోచనం కలుగుతుందని పూర్వకాలం నుండి నమ్మకం ఉంది. ఇది గోదావరి తీరంలోని శ్రేష్ఠ క్షేత్రాలలో ఒకటిగా గుర్తించబడింది. ఆధునిక విశేషాలు. ఇప్పుడు ఈ ఆలయం తిరుమల తిరుపతి దేవస్థానాల తరహాలో అభివృద్ధి చెందుతోంది. నిత్య కళ్యాణం సేవలు, విశేష అర్చనలు, ప్రత్యేక దర్శనాలు నిర్వహించబడుతున్నాయి. భక్తులకు ఉండటానికి సత్రాలు, భోజనాల కోసం అన్నదానం మండపాలు ఉన్నాయి. ద్వారకా తిరుమల క్షేత్రం భక్తుల హృదయాలలో శాశ్వతంగా నిలిచే ఒక పవిత్ర స్థలంగా నిలుస్తోంది. ఇక్కడి స్వామి సాక్షాత్తు నారాయణుడే అని భక్తులు నమ్మి తన ఆశీర్వాదాన్ని కోరుతూ దూరదూరం నుండి వచ్చి మొక్కులు తీర్చుకుంటున్నారు.
ఈ మహిమాన్విత క్షేత్రాన్ని జీవితంలో ఒకసారైనా దర్శించటం మహాపుణ్యకార్యమని భావించి భక్తులందరూ శ్రద్ధగా పర్యటన చేస్తారు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.